అడగండి చెప్తానులో ఎన్నో ప్రశ్నలు, అది ముఖ్యంగా ఏంటంటే ప్రశ్ననే పరిశుద్ధాత్మ సహాయంతో అడుగుతున్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సమాధానములు ఆత్మీయ ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉంది. ఈ రోజు అలాంటి ప్రశ్న బ్రదర్ ఎండి జగన్ వచ్చారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. జాన్ గురించి మనం చూసాం. మరి జాన్ చాప్టర్ 14 గత నమోదులో మనం చెప్పాం. పేపర్ పెన్ తీసుకుంటే చాలా మంది నోట్ చేసుకుంటున్నారు. రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇది ఎలాగంటే ముగ్గురు డిసైపుల్స్ అడిగే ప్రశ్న. జాన్ చాప్టర్ 14 ఒక ప్రాఫిటిక్, జానే ఒక ప్రాఫిటిక్ పర్సన్. అది కాకుండా ఈ జాన్ చాప్టర్ 14లో చాలా ఫౌండేషన్ ఆస్పెక్ట్ ని చూస్తే చాలా అద్భుతంగా రికార్డ్ అవుతుంది. అందులో గతంలో మనం అయితే తోమా గురించి మనం చూసాం, అది కాకుండా ఫిలిప్ని గురించి చూసాం. అయితే ఈ ఫిలిప్కి తర్వాత చూస్తే జూడాస్ ఇస్కారియట్ జూడాస్. అయితే ముందు ద పర్సన్ హూ బిట్రేడ్ జీసస్ ఇంకా జూడాస్ అడిగే ప్రశ్న, దానికి ముందు మరో పాయింట్ ఉంది. ఫిలిప్ అడిగే ప్రశ్నలో ఒక ఇంట్రెస్టింగ్ అయిన ట్విస్ట్ ఉంది. మనం మూడవ పర్సన్ అడగడానికి ముందు ఈ చాప్టర్లో ఫిలిప్ అడిగిన ప్రశ్నకు క్రైస్ట్ చెప్పిన సమాధానాన్ని గత కార్యక్రమంలో మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఫిలిప్ ఏం అడుగుతున్నాడంటే, లార్డ్ షోస్ ద ఫాదర్, ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్ అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. దాని వివరణ మీరు చెప్పారు. అయితే జీసస్ క్రైస్ట్ చాలా డీప్గా వెళుతున్నారు. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఫిలిప్ యొక్క ఒక ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి. ఒక ఉదాహరణకు చెప్తున్నా, ఆయన వచ్చి ఒక యూదా గోత్రములో లేక ఇశ్రాయేలీయుల వంశావళిలో వచ్చేటువంటి అపోస్తలుడు. అలాగున్నప్పుడు వీళ్ళందరికీ వచ్చి దేవుడు ఒక్కడే, వారు తండ్రినే వారు చూస్తున్నారు. అయితే వారికి ఆయన తండ్రిలాగా అగపడలేదు. వారి మట్టికైతే ఒక పాత నిబంధనలో ఒక థాట్ ఉంది, ఏంటంటే మెస్సయ్య వస్తాడు, మెస్సియా అభిషేకం పొందినవానిగా ఉంటాడనేది. అయితే అదే సమయంలో ఫాదర్ సన్ అనే రిలేషన్షిప్లో వస్తాడని వారికి తెలియదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ బయలుబాటు లేదు. దేవుడు ప్రభువు అనేటువంటిది. సో మెస్సయ్యని వీరు దేవునిగానే చూస్తున్నారు, గాడ్ యొక్క సన్నుగా ఇందులో చూడటం లేదు, అభిషేకింపబడిన వానిగా చూస్తున్నారు. అందువల్ల బాప్తిస్మకుడు యోహాన్ని కూడా చూస్తూ మీరే మెస్సయ్య అని అడుగుతారు. ఈ బ్యాక్గ్రౌండ్ నుండి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఈయనకి తండ్రి అని చెప్పిన వెంటనే ఫాదర్ అనేటువంటి రిలేషన్షిప్ అక్కడ యేసు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. న్యాయమైన ఒక థాట్ కదా, నేను ఫాదర్ దగ్గర నుండి వచ్చాను, ఫాదరే నన్ను పంపాడు, ఆయనే చేస్తున్నాడు అన్నీలాగా చెప్తూ ఉంటూ, ఇప్పుడు దేవుడు ఒకటిగా ఉన్నవారికి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంకా పూర్తి అయిన బయలుబాటు వీరికి దొరకలా. ఒక ఉదాహరణకు యేసు చెప్తున్నాడు, నన్ను మీరు ఎవరని అనుకుంటున్నారు అన్న వెంటనే పీటర్ చెప్తాడు, ఈ విధంగా నువ్వు దేవుని కుమారుడవు అని చెప్తాడు. అప్పుడు క్రైస్ట్ చెప్తాడు, ఇది రక్తమాంసంలో నీకు బయలుపరచలేదు, పరలోకం బయలుపరిచింది. దాని అర్థం ఏంటంటే, నువ్వు నన్ను అర్థం చేసుకుని నేనే కుమారుడనని నీ హృదయం నుండి అర్థం చేసుకుని చెప్పలేదు, హృదయాంతరంగము నుండి చెప్పలేదు. నీకొక రెవల్యూషన్ అనేది వచ్చింది, ఆ రెవల్యూషన్ నుండి నువ్వు చెప్పావు. పలుమార్లు మనకు తెలియకుండానే రెవల్యూషన్ వస్తుంది. ప్రాఫెసీ వచ్చిన విధముగా ఒక బయలుబాటు వచ్చింది, ఒక ఫాదరు ఒక సన్ అని చెప్పి. అది అర్థం చేసుకుని వచ్చే ఒక బయలుబాటు ఉంది. బైబిల్లో ఈయన ఎవరెవరు సన్నుగా అర్థం చేసుకున్నారనేటువంటిదే ఒక కారణంగా మీరు చూడొచ్చు. మార్తా చెప్తుంది, నీవు ఉన్నతమైన దేవుని కుమారుడవు అని అంటది. ఆ శతాధిపతి చెప్తాడు, ఆయన నిజముగానే దేవుని కుమారుడు అని అంటాడు. ఈ చోట పీటర్ చెప్తాడు, నీవు దేవుని కుమారుడవు. కానీ ఈ ముగ్గురు చెప్పేదానికి డిఫరెన్స్ ఉంది. మార్తా చెప్పేప్పుడు యేసు చెప్పిన ప్రసంగాన్ని విని అటు తర్వాత అందులో నుండి ఆమె కనుగొన్నది. అందువల్ల యేసు చెప్తాడు, నీకిది రెవల్యూషన్ అని చెప్పడు. కానీ పీటర్కి అలా కాదు, రెవల్యూషన్. శతాధిపతికి అలా కాదు, అతను జరిగిన సంభవాలన్నీ చూసి ఈయన నిజముగానే దేవుని కుమారుడు, అతను విషయాలన్నిటిని కూడా చూసి చెప్తున్నాడు ఫెయిత్లో. అయితే కూడా ఉన్న ఫిలిపు మట్టుకైతే ఈయనకి దేవుని కుమారుడు అనే దాంట్లో వీరెవరూ 100% లోకి వెళ్ళలేదు. తండ్రి 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 అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో మరొక విషయాన్ని బాగా తెలుసుకోండి. ఇప్పుడు మీరొక కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు, సెమినార్కి వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు మీకంటూ ఒక ఘనం ఉంటుంది కదా, మిమ్మల్ని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడతారు. మీరు ఒక గెస్ట్ స్పీకర్ అనుకోండి, మీరే అక్కడ సెర్మన్ ఇస్తున్నారు. వెంటనే ఏం చేస్తారు, మీకు ఒక ఘనతనిస్తారు. ఇప్పుడు మీరు మీడియాలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా ఉన్నప్పుడు, మీడియానే మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఘనతనిస్తారు. పిల్లలు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇంట్లో నాన్నలాగే క్యాషువల్ గా ఉంటారు. అవునా, రండి నాన్న, కూర్చోండి నాన్న అని అలాగే చెప్తారండి. ఒక దగ్గరికి వెళ్తున్నారు, రండి అశ్విన్, ఒక దగ్గర ఫస్ట్ రోలో కూర్చోబెడతారు కదా. ఇంట్లో కథే వేరు, ఇంటి కథే వేరే కదా. మన నీళ్లు అడిగితే కూడా ఇవ్వరు, 2-3 సార్లు అడిగితేనే నీళ్లు ఇస్తారు. అయితే ఇక్కడ అలా కాదు, వెళ్ళిన వెంటనే ఒక డ్రింక్ ఏదో ఇస్తారు కదా. ఇప్పుడు క్రైస్ట్ వీళ్లతో ఉండి 3.5 సంవత్సరాలుగా క్రైస్ట్ నార్మల్గా అయిపోయాడు వీళ్ళకి.
క్యాషువల్ అయ్యారు. క్యాషువల్ అయిపోయాడు. ఒక ఎందుకంటే దగ్గర కూడానే కూడా ఉన్నాడు. ఉన్నాడు. ఒక దగ్గర అయితే మీరు చూడండి, క్రైస్ట్ వచ్చి తాను సిలువకు వెళ్లే దాని గురించి మాట్లాడతాడు. మ్మ్. మాట్లాడిన తర్వాత పేతురు ఆయన చేయి పట్టుకొని అది నీకు దూరమగునుగాక కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఎవరిని గద్దించడం? అర్థమైంది. పేతురు గద్దింపసాగాను అవును. ఆయన చెయ్యి పట్టుకుని. అదిను ఆ వాక్యాన్ని మీరు తేటగా చదివి చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి అయితే ఎలా పట్టుకెళ్ళి ఉంటాడు? యాక్చువల్లీ ఫిజికల్ ఫిజికల్గానే ఒక చెయ్యి పట్టుకుని తోసినట్లు ఫ్రెండ్ని మెడ మీద చేపెట్టి అలా తీసుకెళ్ళినట్టుగా చెప్పకూడదు. చెప్తున్నప్పుడు అలా చేపెట్టుంటాడు. అలా ఆయన తిరుగుతూ సాతానా నా వెనుకకు పొమ్ము అంటున్నాడు. మ్మ్. అలాంటప్పుడు ఎంత క్యాషువల్ అయి ఉంటాడో చూడండి. మ్మ్. ఇప్పుడు ఈయన ఇతడికి క్యాషువల్ అయిపోయాడు. అవును. ఈయన దేవుని కుమారుడనే దానిని గురించి పెద్దగా అనిపించలేదు. మ్మ్. ఇతని మైండ్ అంతా ఈయన ఒకరిని చెప్తున్నాడే తండ్రి తండ్రి అని, ఆయన్ని నేను చూడాలి. అయితే వెతుకుతూనే తను ఉన్నాడు. వెతుకుతూ ఉన్నాడు. ఈయన ఒకరిని గురించి మాట్లాడుతున్నాడే తండ్రి అని చెప్పి తండ్రి అని చెప్పి తండ్రి అని చెప్పి ఈయన చెప్తున్నాడు నేను తండ్రిని చూడాలి. హే అప్పుడే క్రైస్ట్ చెప్తున్నాడు, అరే నువ్వు చూసేదే తండ్రిని కదా. మ్మ్. తండ్రి యొక్క అంటే ఈరోజు భాషలో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అంటే ఈరోజు విర్చువల్ వర్షన్ నేనే అది. చూడు నీ కంటికి ముందు నుంచున్నాను. ఈయన మైండ్లో తండ్రి వేరే ఈయన వేరే అన్నట్టుగా ఉంది. ఈయన ఒక చోట ఈ డాక్టర్ని తేవాలి. ఈరోజు అనేక మంది చెప్పే డాక్టర్ని వినుంటారు. తండ్రిని వారు దేవునిగా ఒప్పుకుంటారు, మ్మ్. క్రైస్ట్ని ఒప్పుకోరు వాళ్ళు. మ్మ్. క్రైస్ట్ని కుమారుడని కూడా ఒప్పుకుంటారు వాళ్ళు. అవును ఆయన కుమారుడు అనేటువంటిది. వారు చెప్పే జవాబు దానికి ఏంటని అడిగితే క్రైస్ట్ తనను ఎక్కడన్నా గాడని చెప్పుకున్నాడా అని చెప్పి ఈ చోట చెప్తున్నాడు చూడండి. తండ్రి నేను ఏకమై ఉండులాగునా నన్ను కనుగొన్నవాడు తండ్రిని చూసినట్టే క్లారిఫై చేశాడు. ఈ రోజుండే గ్రూప్ చెప్తుంది కదా, ఈయన కాదు. ఆ రోజు ఒక యూదుడు ఉండాడు. మ్మ్. ఆ రోజు అతను ఏం చేశాడంటే ఈయన గాడు అని చెప్పిన వెంటనే చేతిలో రాయి తీసుకున్నాడు. మ్మ్. అతను చెప్తున్నాడు, నీవు మానవునిగా ఉంటూ నీవు దేవుని కుమారుడని ఎలా చెప్తున్నావు అని రాయి తీశాడు. మ్మ్. దేవదూషణ చేస్తున్నాడు అని చెప్తున్నాడు సువార్తలో. ఈ రోజు వాళ్ళు అదే చెప్తున్నారు. క్రైస్ట్ వచ్చి దేవుడంత కాదండి, ఆయన వచ్చి దేవుని యొక్క కుమారుడుగా మేము ఒప్పుకుంటున్నాం, శరీరధారిగా వచ్చాడని మేము కొంతమంది ఒప్పుకుంటున్నాం. ప్రాఫిట్ అని కూడా ఒప్పుకుంటారు. ప్రాఫిట్ అని ఒప్పుకుంటున్నారు. కొందరైతే ఏం చెప్పేది ఈ వడ్రంగి కుమారుడు దానికి ఒప్పుకుంటారు, కార్పెంటర్ సన్ అవన్నీ ఒప్పుకుంటారు. అయితే దేవునిగా ఒప్పుకోరు. క్రైస్ట్ చెప్తాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూచినట్టే. ఈ రెవల్యూషన్ అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మరలా అడుగుతున్నాడు. ఇంకొకటి క్రింద ఒక వాక్యాన్ని చదివి చూడండి. ఒక గాడొచ్చి తన యొక్క డిసైపుల్ దగ్గర, ఇంకా చెప్పాలంటే తనను ప్రేమించే వాని దగ్గర నమ్మిక ఏర్పరుస్తున్నాడు చూడండి. క్రింద చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. బిలీవ్ మీ దట్ ఐ యామ్ ఇన్ ది ఫాదర్ అండ్ ది ఫాదర్ ఇన్ మీ, ఆర్ ఎల్స్ బిలీవ్ మీ ఫర్ ద సేక్ ఆఫ్ వర్క్ దెమ్సెల్వ్స్ అని రాయబడి ఉంది. నేను చెప్పేదైనా నమ్మండి, లేదా క్రియలు చూశానా నమ్మండి. ఇది మీరు సాధారణంగా చెప్పి చూడండి. మ్మ్. ఒక గాడు తన డిసైపుల్ని కోపడలేదు, కోపగించుకోలేదు. అర్థమయ్యేలా చెప్పాడు. 3.5 సంవత్సరాలు కూడా ఉన్నవాడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. సరే అతని దగ్గర చెప్తున్నాడు, నేనే తండ్రి అంటున్నాడు. అతను అంగీకరించే పరిపక్వతలోకి రాలేదు. ఎందుకంటే తనకి ఇంకా హోలీ స్పిరిట్ రాలేదు, ఆ ఓపెన్ కాల. ఈ రోజు ఆ హోలీ స్పిరిట్ వచ్చిన వాళ్ళకే ఆ ఓపెన్ లేదు. ఎంతమంది ఇంకా మన త్రిత్వాన్ని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, ట్రినిటీని. ఇంకా చెప్తారు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు కాదు, ఒక్క దేవుడే. అయితే క్రైస్టు తండ్రి అనేవారు ఇద్దరు వ్యక్తిత్వాలుగా ఉన్నారు, అయితే ఒకరిగానే ఉన్నారు. ఈ అవగాహన ఎంతమందికి ఈ రోజు లేకుండా ఉంది? ఆ అవగాహన ఇతనికి ఆ చోట కలగడం కష్టమైంది, ఎందుకంటే హోలీ స్పిరిట్ పొందల. బట్ అతనితో గాడ్ చెప్తున్నాడు, ఫస్ట్ నన్ను చూడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. ఈరోజు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు. రెండవది, నా మాటను నమ్ము, చెప్పేది నేను. నన్ను నమ్ము, నేను చెప్పేది నమ్ము. యోచించండి, క్రైస్ట్ చెప్పిన మాటల్లో ఈరోజు ఒకటి కూడా తప్పిపోలేదు కదా. అన్ని క్లియర్గా ఉన్నాయి. అబద్ధమాడని ఒక దైవ మానవుడు లోకములో ఉన్నాడంటే క్రైస్టే. ఆయన చెప్తున్నాడు, నన్ను నమ్ము, నేను చెప్పేది నిజము. మూడవది చెప్తున్నాడు, సరి నా మాట నమ్మేంతగా నీకు అవునా, చెప్పి జరిగిస్తున్న కార్యాలన్నా చూడు. ఇది ఇంకా ఎవరు కూడా చేయలేరు, తండ్రే చేయగలడు, నేను చేస్తాను. ఇదే మీరు రెవల్యూషన్ తరచుగా చూపెడుతూ ఉన్నారు. ప్రాఫిటికల్ గా అన్ని జరుగుతూనే ఉన్నాయి, ఏది మిస్ కాలేదు. ఏది మిస్ కాలేదు. క్రైస్ట్ బైబిల్ ఎంత సత్యమైందని క్రైస్ట్ చెప్పినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు దాన్ని బట్టి నమ్మండి, నేను చెప్పేవన్నీ జరుగుతున్నాయి.
తర్వాత ఆయన చెప్పే కార్యాలు క్రియగా మన కంటికి ముందుగా సంభవించేవి చూసి చెప్తున్నాడు. సరే, మీరు బైబిల్లో రాసి ఉంచింది మీరు నమ్మలేదు, రాసిన కార్యం జరుగుతుంది కదా, ఉమ్, దాన్ని బట్టైనా నమ్మండి. ఆ, ఎంత చక్కగా ఒక విషయాన్ని బిలీఫ్ చేయించడానికి పరలోకం ఎంత రిస్క్ తీసుకుంటుంది, పాటు పడుతుంది. ఉమ్, అదే ఇక్కడ ఫిలిప్తో ఆయన చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు. నువ్వు ఒకటి ఫస్ట్ నమ్ము, ఉమ్, లేదా నా మాట నమ్ము, లేదా క్రియలను క్రియలైనా నమ్ము. నేనే తండ్రి, ఆ కుమారుడు తండ్రి ఒకటై ఒకటే. ఉన్నారు. అదే తను అడిగిన ప్రశ్నకు అద్భుతమైన జవాబు. చాలా డీటెయిల్డ్ గా ఉంది. ఈ వచనాన్ని మనం సులువుగా చదివేస్తాము, బట్ ఇందులో లోతుగా వెళితేనే పరిశుద్ధాత్మ వివరిస్తున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. అవును, దీంతో చేర్చి గత ఎపిసోడ్ని కూడా వాళ్ళు చూడాలి. ఇందులో మోషేకును ఫిలిప్ కి ఉన్న కనెక్షన్. కలయికను చూడాలి. మోషే అడిగిన ప్రశ్న, ఫిలిప్ అడిగిన ప్రశ్న ఒకటే. ఉమ్, నేను నీ మహిమ చూడాలని అడిగినది, నేను తండ్రిని చూడాలనేది. అక్కడ కొండపైన మోషే దేవుణ్ణి అడగడానికి, ఇక్కడ ఇతను యేసుని అడగడానికి, అక్కడ బండసందు దగ్గరను ఇక్కడ క్రైస్ట్ దగ్గరను రెండూ ఒకటే, సేమ్ సీన్. అయితే మోషే అడిగినప్పుడు గొప్పగా చూశాము, ఇదే ప్రశ్న ఫిలిప్ అడిగినప్పుడు మనం ఎంతో సింపుల్ గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అక్కడ చూపించాడు, ఇక్కడ చూపించనక్కర్లేదు, చూసేశాడు. చూస్తున్నారు. సో, కానీ సీన్ ఒకటే. సీన్ ఒకటే. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్ చూస్తున్నాం. ప్రశ్న ఏంటంటే మనమేం అడుగుతున్నాం? క్వశ్చన్. అది మీరు ఆ ప్రశ్నను వచ్చి ఏం చెప్పేది, ద మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్. మనమేం అడుగుతున్నాం? మనం ఏది సో ఇష్టపడుతున్నాం. వారంతా అడిగారు, మనమేం అడుగుతున్నాం? ఆ వర్డ్ చాలా బాగుంటుంది. ఉమ్, నాకు తండ్రిని చూపించుము, అది నాకు చాలా అంటున్నాడు. నేను అది చూస్తే చాలు అంటున్నాడు. ఎంతటి సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్. ఇంకొకటి, మరొకటి సహజంగా చూస్తున్నారు. ఈ ప్రశ్న అఫ్ కోర్స్ నేను ప్లాన్ చేయలేదు, స్పాట్లో ప్రశ్నించడమే. స్పిరిచువల్ గా ఉండేవారికి ఒక తృప్తి లేని ఒక జీవితం వస్తుంది. అదేమంటే స్పిరిచువల్ వరల్డ్ లో డీప్ గా ఉన్నారు, మంచిగా దేవుళ్ళలో ఉన్నారు. అయితే వారిలో ఈ ఫిలిప్ అడుగుతున్నాడు కదా, నేను చూస్తే చాలు అంటున్నాడు కదా, స్పిరిచువల్ గా అలాంటి సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకని అక్కడ మిస్ అవుతుంది? ఇదంతా చాలా డీప్ గా ఉన్నారు. క్రైస్ట్ ని ప్రేమించలేదు. ఓహో, క్రైస్ట్ ని ప్రేమించలేదంటున్నారా? నేను చెప్పే ఉదాహరణ సరిగ్గా ఉందో చూడండి. మ్మ్. ఎందుకని ఇలా ప్రేమించారు కాబట్టి కదా వారు అంత డీప్ గా వెళుతున్నారు. నేను చెప్పనా? మ్మ్. ఇప్పుడు ఈ ఉదాహరణ వచ్చి నెగటివ్ పారబుల్ గా చూడొచ్చు. సరే, ఓకే. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, మ్మ్. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మ్మ్. చాలా డీప్గా లవ్ చేసే అమ్మాయి నాన్న, అమ్మ, ఇల్లు, వాకిలి అన్నీ వదిలి వస్తుందా? మ్మ్. అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగిందా? మ్మ్. మా నాన్న ఇంట్లో రాణిగా ఉండాను, నన్ను తీసుకుని చిల్లా పెట్టావు. మ్మ్. ఆమెనంతగా ప్రేమించినందువల్ల అతను ఎక్కడికి తీసుకెళ్లి ఉంచినా ఉంటుంది, ఏ గుడిసెలో ఉంచినా ఉంటుంది. మ్మ్. ఇంకా చెప్పాలంటే విడిచిపెట్టి రావడానికి ధైర్యం చేస్తున్నారు. వచ్చిన తర్వాత చెప్తున్నా. అప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చి రాంగ్, ఇలా కరెక్ట్. చేయకూడదు. మనం ఎంకరేజ్ చేయడం లేదు. ఎంకరేజ్ చేయడం లేదు, నెగటివ్ పారబుల్ గా చెప్తున్నా. మ్మ్. అంతగా నాన్న, అమ్మ, అన్న, తమ్ముళ్ళు, ఇల్లు, కూడా- వాకిలి, చదువు అంటే ఒక వసతిగా సఫిస్టికేటెడ్ గా పెరిగిన వారిని చెప్తున్నా. మ్మ్. ఒకరోజు అన్నిటినీ వదిలి ఒక సంవత్సరము లేక 2 సంవత్సరాలు నమ్మిన వాని వైపు పరిగెత్తుంది, వానితో కూడా వెళ్ళి ఉంటుంది, మ్మ్. ఒకచోట ఉంది, ఉంటూ వానితో కష్టం అనుభవిస్తుంది. మ్మ్. వీళ్ళ ఇంటిలో ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కి ఎంతో వెరైటీ తినే అమ్మాయి వెళ్ళి గంజి తాగుతుంది. మ్మ్. అయినా అమ్మాయి సంతోషంగా చేస్తుంది. మ్మ్. మ్మ్. ఏ అమ్మాయి సంతోషంగా చేస్తుందో తెలుసా? మ్మ్. వీటన్నిటికంటే అతన్ని అధికంగా ప్రేమించే అమ్మాయి. మ్మ్. అలా అధికంగా ప్రేమించినందువల్ల ఇవేవి కూడా ఆమెకి పెద్దగా తెలియలేదు. మ్మ్. ఏ అమ్మాయి తిరిగి వచ్చేస్తుందో తెలుసా? మ్మ్. అతనికంటే ఇవన్నీ ఎక్కువగా తెలిసేప్పుడు. మ్మ్. ఇదే ఎగ్జాంపుల్ని నేను చెప్తున్నాను. క్రైస్ట్ని మీరు ప్రేమించారంటే ఇవేవి కూడా మీరు అడగరు, మ్మ్. ఇవేవి కూడా మీరు యోచించరు. ఎందుకంటే నేను క్రైస్ట్ని నమ్మాను, నేను ప్రేమించాను, ఆయన నన్ను ఎక్కడ పెట్టినా కానీ అదే అబ్బాయి చక్కగా చూసుకుంటాడు కూడా. మ్మ్. అదే అబ్బాయి కొన్ని రోజుల్లో పైకి వస్తాడు, మ్మ్. బాగా కష్టపడి పనిచేసి సంపాదించి బాగా చూసుకుంటూ తనేమనుకుంటాడు, అన్నిటిని వదిలి నా వెనక వచ్చింది, మ్మ్. ఆమెను బాగుంచుకోవాలి, తను తింటాడో లేదో ఆమెకు కొనిచ్చేస్తాడు. మ్మ్. ఒకరు తినడానికి డబ్బులుంటాయి, ఇవన్నీ ఆ కాలంలో సినిమాలో చూసుంటాం. ఒక మీల్స్కి డబ్బులుంటాయి, ఆమెకు కొనిచ్చి తను పస్తుగా కూడా పడి ఉంటాడు. అతని మటుకైతే ఆమె నమ్మి వచ్చింది, ఆమెను బాగుంచుకోవాలి. అతనే అలాగనుకుంటే క్రైస్టు బాగా ఉంచుకుంటాడు. ఎందుకు వీళ్ల వల్ల ఈ యొక్క సాటిస్ఫాక్షన్ ఉండే లైఫ్లోకి రాలేకపోతున్నారంటే ఇతను క్రైస్ట్ని ప్రేమించలేదు. వీళ్ళు క్రైస్ట్ని ప్రేమించకుండా ఈ రోజుల్లో ఉండే పెళ్లి చేసుకున్న దంపతులు ఉన్నారు కదండి. మ్మ్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కొరకు చూస్తున్నప్పుడు ఏ బేసిస్లో చూస్తున్నాం? మ్మ్. మంచిగా చూసుకుంటాడా, మ్మ్. బేసిక్ స్టేటస్. ఆ బేసిక్ స్టేటస్
బాగా సంపాదిస్తున్నాడా, మ్మ్. ఏం పని చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఇవన్నీ కూడా చూసి ఆ తర్వాత అబ్బాయి ఎలాగాని చూస్తాం. నేను అడుగుతున్నా, ఇవన్నీ ఉంచుకొని అబ్బాయి తాగుబోతే అయితే ఓకేనా? ఫౌండేషనే తప్పైంది కదా. తప్పింది కదా. అతను నెలకు 2 లక్షలు సంపాదిస్తూ రోజు తాగుతూ ఉంటాడు. ఓ, నెలకి 2 లక్షలు సంపాదిస్తాడు. అన్ని విధాలైన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి చూడండి. ఫౌండేషనే తప్పు. అవును కదా. కుటుంబం ఇప్పుడు కట్టబడదు. నేను చెప్తాను, తక్కువ జీతం సంపాదిస్తున్నాడు, చెప్పుకోదగ్గ జీతం కాదు, బట్ ప్రేమగా చూసుకుంటాడు. మ్మ్. ఇప్పుడు ఏది బెస్ట్ లైఫ్? ఈ రోజున్న వాళ్ళందరూ ఇదే చూస్తున్నారు. వరుడెక్కడ? అమెరికా. అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది? ఆస్ట్రేలియాలో. మ్మ్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఐటీ. అమ్మాయి ఏం చేసింది? డాక్టర్. రెండు వైపులా 2 లక్షల సంపాదన. అక్కడికెళ్ళి చూస్తే ఇద్దరికి 3 నెలల్లో డైవర్స్, 6 నెలల్లో డైవర్స్. ఏంటి రీజన్ అని మీరు చూసినట్లయితే, వీళ్ళు ఒకరినొకరు అధికంగా ప్రేమించేదానికంటే తమ స్టేటస్ని, ఉద్యోగాన్ని, ఇది చూడొద్దని చెప్పడం లేదు. అది సరే, బేసిక్ చూడొచ్చు. బేసిక్ బట్ అవసరం. ఫౌండేషనే అది ఉండకూడదు. ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చెప్పింది మొదటి ఎగ్జాంపుల్లో ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకుని ఇబ్బంది పాలవుతుంది. అది నెగటివ్ నెగటివ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు కష్టపడుతూ ఉండాలనేది ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు. హ్యూమన్ నేచర్. అదే చూస్తాము. మంచి స్థలంలో ఇవ్వాలనేదే మన యొక్క ఉద్దేశం. బేసిక్. అయితే మంచి స్థలం అనేది వచ్చి ఒట్టి అంతస్తు, చదువు, డబ్బు మాత్రమే కాదు, వాటిని మించి అతను మంచిగా ఉండాలి కదా. ఈరోజు ఎంతమంది సాక్ష్యాలు మనం వింటున్నాం. మంచిగా ఉన్నవాళ్ళని చెప్పి ఇచ్చారు, అయితే మ్మ్. అక్కడికెళ్తేనే వాళ్ళ క్యారెక్టర్ తెలిసింది. మ్మ్. మంచి పెద్దింటి అమ్మాయి అని చెప్పేసి అన్నారు. చూస్తే చాలా మోసం అండి. చెప్తున్నారు కదండి. మ్మ్. అప్పుడు ఇక్కడ సమస్య ఏంటి? నేనేది అధికంగా చూస్తున్నాను? మ్మ్. ఈరోజు క్రైస్ట్ కంటే ఆయన దగ్గర దొరికేదేదో అధికంగా చూస్తూ ఉన్నాం. మ్మ్. అదే చెప్తున్నాను, వీళ్ళెవరూ క్రైస్ట్ని అధికంగా ప్రేమించలేదు. సో ఆ ఫౌండేషన్ తప్పుగా ఉంది కాబట్టి స్పిరిచువల్ గా లోతుగా వెళ్ళినా కూడా ఈ సాటిస్ఫాక్షన్ లేకుండా. లేదు, వాళ్ళకి లేదు. సో ఇలా అర్థం చేసుకోవచ్చా బ్రదర్? అప్పుడు స్పిరిచువల్ గా సాటిస్ఫైడ్ గా ఉండాలనుకుంటే నేను క్రైస్ట్ ని ప్రేమిస్తే 3 భాగాలు లేక 100% మిగిలినవన్నీ నాకు సెకండరీయే కదా. మీరొక వాక్యాన్ని చెప్పారు కదా ఇప్పుడు. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ ది లార్డ్. అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహించబడును. అదే మీకు చెప్తున్నాను. గతి లేనివాడు తన భార్యను పోషించాలనుకుంటున్నాడు కదా, తనే ఇస్తున్నాడు కదా. నా గాడ్, ఆయన అన్నిటినీ ఈ లోకాన్ని వదిలి నా వెంట వచ్చాడే. ఎంతమంది తల్లిదండ్రులను వదిలి క్రైస్ట్ని అంగీకరించేవాళ్ళున్నారు? ఎంతమంది మంచిగా సంపాదిస్తున్న ఉద్యోగాన్ని వదిలి మినిస్ట్రీకి వస్తున్నారు? అలాగ వెళుతున్నప్పుడు క్రైస్ట్ ఎలా ప్రేమిస్తాడు? అదే ఫిలిప్. ఫిలిప్ వచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు అడిగేది చూడండి. అడిగేది ఒకలా ఉంటుంది, అడిగే విషయాలు ఎటువంటివో చూడండి. ఒకరేమో మీ ఎడం వైపున కూర్చోవాలి, మరొకరు కుడి ప్రక్క. ఆయన అంటాడు, నువ్వు అడిగేది నీకు తెలియదు. కానీ వాళ్ళు మాకు 2 బోట్లు ఇవ్వమని చెప్పి అడగలేదు. అలా అడిగింది ఎవరంటే తండ్రి వాళ్ళను వదిలొచ్చినాడు. అతనేం అడగలా, నేను తండ్రిని వదిలొచ్చాను, ఒక ఇల్లు మాత్రం కట్టివ్వండి, నేను మీతో కూడా సంతోషంగా ఉంటా. రిటైర్మెంట్ సెటిల్మెంట్ అడగలేదు అతను. అయితే అతను అడిగేదేంటో తెలియలేదు, గొప్పది అడుగుతున్నాడు. స్పిరిచువల్లీ పెద్దది అడుగుతున్నాడు. ఇతను అడుగుతున్నాడు, తండ్రిని చూడాలి నేను. అప్పుడు వీళ్ళ మైండ్ అంతా కూడా ఏది అడుగుతుందో చూడండి. తోమా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు? మార్గం చెప్పి వెళ్ళండి, నేను అక్కడికి వస్తా. ఎలాంటి ప్రశ్న కదా. అప్పుడు ఈరోజు మన యొక్క అడిగేటువంటి ఆ యొక్క ఏది అడగబోతున్నామనే థాటే తప్పుగా ఉంది. ఈరోజు ప్రార్థించేది ఎలా ప్రార్థించాలో కూడా నేర్పించాడు. అందువల్ల ఈరోజు ఉన్నటువంటి వారు తామేది ఇష్టపడుతున్నారో అది జనాలకి బోధించడం వల్ల జనులనొచ్చి ఇది అడగండి, అది అడగండి, దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. అయ్యో, ఆయనను అనుగ్రహించినవాడు మిగతావే అనుగ్రహించకపోవడం ఎలా? అలాగే వాక్యం చెప్తోంది, తన కుమారుణ్ణే అనుగ్రహించినవాడు. మరి మీరు యోచించండి, నేను చాలా ఆశ్చర్యపోతున్నా. పూర్తి లోకాన్ని సృష్టించి ఆదాం దగ్గర తీసుకెళ్లి అన్నిటినిచ్చి ఉంచుకోమన్నాడట. మీరు నేను ఇస్తామా? నమ్మి సకలమును పాలించండి. ఎంతటి ఒక కాన్సెప్టు! ఈయనేం చేసి ఉండాలి? నా దగ్గరకొచ్చి డైలీ రిపోర్ట్ ఇవ్వాలని కదా చెప్పాలి. లెక్కివ్వయ్యా, నా దగ్గర ఇది చెయ్యి. ఈరోజు నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి, నేను అతని మినిస్ట్రీకి పంపుతున్నాను. నేను మినిస్ట్రీ పెట్టిస్తే నేను ఈరోజు ఏం థాట్లో ఉన్నాను తెలుసండి? 99% థాట్. చివరి వరకు అతను నాకు రిపోర్ట్ ఇవ్వాలనే మైండ్ సెట్ లోనే ఉంటాను. రిపోర్ట్ ఇస్తేనే సపోర్ట్ దొరుకుతుంది. మంచి వర్డ్. రిపోర్ట్ ఇస్తేనే సపోర్ట్ దొరుకుతుంది. లేదంటే నేను నమ్మనిక. క్రైస్ట్ నన్ను నమ్మి మినిస్ట్రీకి పంపాడు, అయితే నేను ఎవరిని నమ్మి మినిస్ట్రీకి పంపించను. ఆ స్థాయికి నేను ఈరోజు అలాగయ్యాను కదా. కానీ క్రైస్ట్ అలా కాదు, అన్నిటినీ ఇస్తాను. సో మనం ఏది సీక్ చేస్తున్నాం, ఫస్ట్ ఏది ఇష్టపడుతున్నాం, అదే ఫిలిప్ దగ్గర ఉన్నటువంటి ఎంతో ముఖ్యమైన విషయం.
ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతేకాకుండా పలు లోతైన విషయాలు మాట్లాడారు. ఐ థింక్ దీన్ని మనం క్యాషువల్గా తీసుకోలేం. ఎందుకంటే చాలా మందికి డిస్సాటిస్ఫాక్షన్కి కారణం ఆ ప్రేమ అనే విషయం చాలా క్లియర్గా ఉంది. మరో ప్రశ్న ఒకటి ఈ మూడవ డిసైపుల్ ప్రశ్నిస్తున్నాడు. దానికి ముందు ఇది కూడా చెప్తాను. క్రైస్ట్ క్రింద అదే చెప్తున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అదే నాకు చెప్తున్నాడు. ఆ విషయాన్ని చెప్తూ యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును ఆ విషయాలను చెప్తూ వస్తాడు. అవును. సో ఆ ఫౌండేషన్ మళ్ళీ మళ్ళీ కారలేట్ అవుతూనే ఉంది. ఆ తర్వాత 15th లో చూస్తే పరిశుద్ధాత్మను గురించి నాకు చాలా ఇష్టమైన ఆ ప్యాకేజ్ జీసస్ ప్రామిసెస్ అనదర్ హెల్పర్. నేను వెళుతున్నాను, ఐ విల్ సెండ్ యూ ఏ హెల్పర్. ఆ హెల్పర్ అనేది మనం చాలా చోట్ల మనం ఆ హెల్పర్గానే అనుకోవడం లేదని నా మనసుకి అనిపిస్తోంది. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు భ్రమిస్తున్నాం. అయితే ఐఎమ్ గివింగ్ ఏ హెల్పర్, హీఈస్ విత్ యూ అలాగని చెప్తే మనతో కూడానే ఉన్నాడు. మనం ఇదెలా మనకెలా మిస్ అవుతుందని నాకు అర్థం కాలేదు. ఆ హెల్పర్ని అనుగ్రహించాడు. ఇద్దరు హెల్పర్స్ ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. తప్పుగానే అర్థం చేసుకున్నామా? ఇద్దరు హెల్పర్స్ ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎలా? ఎందుకని? మొదటి హెల్పర్ ఎవరండి బైబిల్లో? మొదటి హెల్పర్ అయితే ఆడమ్కి ఈవుని ఇచ్చాడు. హెల్పర్. మ్మ్. మనం వారిని హెల్పర్ గానే చూడటం లేదు. అది మొదటి సమస్య. మొదటి సమస్య మనం వారిని స్లేవ్ గా చూడటం లేదు. ఓహో, సరిగా వారిని ట్రీట్ చేయడం లేదు. చేయడం లేదు. వారు హెల్పర్ మనకి. అంటే వారు ఎలక్ట్రీషియన్ చూడండి, పైన బల్ల మీద నుంచుని ఉంటాడు. క్రింద నుండి సరఫరా చేయాలి కదా. పైన నుంచున్న వానికి క్రింద నుండి ఇచ్చే మనిషి లేకపోతే కష్టం. పైనే ఉండాల్సింది. నుంచుని ఉంటాడే గానీ పైన పని అవదు. నేనే సీనియరు, నేనే మొదటిగా సృష్టించబడ్డాను, నువ్వు నా కోసమే అని నిజమే. బట్ నేను లేకపోతే నీ పని అవ్వదు. ఆ హెల్పర్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు? అవును, మనం ఇంట్లోపల అనేక కాన్వర్సేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవునా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వార్ హెల్పర్ అనడంలో మార్పే లేదు. దేవుడు అలా అమర్చాడు అద్భుతంగా. డిజైన్, న్యాచురల్ డిజైన్. సూర్యుడు పగలు ఇలాగ ఉండాలనేది డిజైన్. అవును, ప్రాపర్ గా మారి ఆనర్ చేయాలి. అంటే నేనేం చెప్తున్నా, మన యొక్క ఏషియన్ మెంటాలిటీస్ అనేది ఉంది, వెస్టర్న్ మెంటాలిటీస్ అనేది ఒకటి ఉంది, ఈస్టర్న్ మెంటాలిటీస్ అనేది ఒకటి ఉంది. నేను ఈస్టర్న్ మెంటాలిటీస్ ని చూసినప్పుడే మనం పర్వాలేదు అనుకున్నాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకి జరుగుతున్న సంభవాలు చూస్తున్నప్పుడు కొంచెం ఇక్కడ పర్వాలేదు ఏషియాలో అనుకున్నాను. వెస్ట్కి వెళ్ళిన తర్వాతే ఇక్కడ కూడా తప్పు జరుగుతూ ఉంది అని అనిపించింది. వెస్ట్ లో ఇంకొక లెవెల్కి వెళ్ళినప్పుడే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూడగలుగుతున్నా. సో వాక్యానుసారంగా బోత్ ఆర్ సేమ్ హెల్పర్స్. రెండవ హెల్పర్ వచ్చి హోలీ స్పిరిట్. ఇక్కడ కూడాను వాళ్ళని ఎలాగ మనం వచ్చి మిస్యూజ్ చేస్తున్నాం. ఎవరిని? ఇంట్లో ఉండేవారు. అవును. ఇక్కడేంటంటే యూసే చేయలేదు. మీ హెల్పే అక్కర్లేదని మనము నేనే చూసుకుంటాను అంటే ఒక సింపుల్ గానే మీరు చేయబోయే కార్యానికి ఆయన మీకు సహాయం చేస్తాడు, బోధిస్తాడు, రానున్న కార్యాలను గురించి చెప్తాడు. ఎంతమంది రానున్న కార్యాలను గురించి దిగులు పడి కూర్చుని ఉన్నాం, చేయలేకుండా లేక ఏది దేవుని చిత్తమని తెలియక ఎంతమంది కూర్చుని ఉన్నాం. ఇప్పుడు తండ్రి కూడా ఉంటాడు, అడ్వైస్ చేస్తాడు. సరేనా? తండ్రి అడ్వైస్ చెప్తుంటే వినకుండా కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. అవునా? అప్పుడు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. అది ఫాలో అవుతున్నానా లేదా అనేది నా యొక్క అది వేరే విషయం. బట్ అందుకే కదా అక్కడ ఉన్నాడు. అవునా? అన్ని కంపెనీల్లో చూడండి, ఒక ప్యానెల్ ఉంటుంది, డైరెక్టర్స్ ప్యానెల్ అనేది ఉంటుంది. ఎందుకోసం పెట్టుకుని ఉన్నారు? వీళ్ళని గైడ్ చేసి ఏదైనా వచ్చినప్పుడు నడిపించడానికే కదా. నేనెవరిని వినను, ఆ సీనియర్స్ని వినను అంటే నా ఇష్టం వచ్చినట్టే చేస్తానంటే దానికి పేరు నేనేం చెప్పుకుంటున్నానంటే అది నా హక్కు, నాకంటూ ఇవ్వబడిన లిబర్టీ నాకివ్వబడింది. లేదు, నువ్వు ఎవరన్నా కానీ ఏమన్నా చెయ్యి. అంతేకాకుండా ఘోరమైన విషయం ఏంటంటే డిసైడ్ చేసేస్తున్నారు. చేసి దేవుడు చూసారా నాకు ఇలా చేశాడు, సరిగ్గా బ్లేమ్ ఒకటి ఆయన సరిగ్గా చేయలేదు. అవును, అదే వీరు నిలిచి ప్రార్థించి పరిశుద్ధాత్మ వద్ద ఏం చేయాలని అడగలేదు, డిసైడ్ చేస్తున్నారు. చేసిన తర్వాత బ్లేమ్ చివరికి దేవుని పైనే వేస్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ గా నేను అర్థం చేసుకున్నది, నన్ను బట్టి నేను అర్థం చేసుకున్నాను. గాడొచ్చి నేను బాగా సుఖంగా ఉండాలనేదేగా కోరుకుంటున్నాను. అవును, నేను అనారోగ్యంగా ఉండాలని లేదు. ఇష్టం వచ్చినట్టు తిన్నదెవరు? నేనే కదా తింటున్నాను. తింటున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాడు నాకు చాలని చెప్పి. ఇది ఎవరిచ్చేది? ఆయనే ఇస్తున్నాడు. ఆపడం లేదు, స్టాప్ చేయడం లేదు కదా. దానిపైన ఏదో తింటూ ఉన్నాను కదా. టైట్ చేస్తున్నాం. ఒక లిమిట్ కి పైన ఆయనే డిసైడ్ చేస్తున్నాడు, దీనిపైన నువ్వు తినలేవు అని చెప్పి. అయితే ఇప్పుడు శరీరం పాడవుతుంది. శరీరం ఒక రోజులో చెడిపోదు, గ్రాడ్యువల్లీ అది వస్తున్నప్పుడు సిమ్టమ్ చూపిస్తున్నాడు కదా. మూర్చబోతూ ఉంటాము, లేక ఏదో తల తిరుగుడు, ఏదో ఒకటి జరుగుతుంది. ఇదెందుకు నాకు చూపిస్తున్నాడు? నా ఒంటిలో ఉంచి నువ్వు జాగ్రత్తగా ఉండని.
అది కూడా నేను గమనించకుండా పోతున్నాను కదా. మ్మ్. ఆ సోడా ఏదన్నా తీసుకున్నాము, ఏదైనా మాత్రను తీసుకుందాం, ఆ వేసుకుని ఒక 10 సంవత్సరాలు అయ్యాక అన్ని పాటలు ఒక 30% దెబ్బతింటాయి లోపల. మ్మ్. ఆయిల్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది? అరిగిపోతుంది. తర్వాత గరగరాని సౌండ్ వచ్చిన తర్వాతే కదా వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకుంటే అక్కడ వాళ్ళు చెప్తారు, మీ హార్ట్లో ఇంతటి బ్లాక్ ఉంది, మ్మ్. ఇందులో ఇలాగ ఉంది, లివర్లో ఫ్యాటీ లివర్ అయి ఇలాగ ఉంది, మ్మ్. కొలెస్ట్రాల్ ఇంత ఉందని అన్ని చెప్తున్నప్పుడు దేవుని కోసమే పరిగెత్తాను, దేవుడు నన్ను ఎందుకు చేయి విడిచాడు? ఆయన నేను ఇలా తినమన్నాడా? మ్మ్. లేక తినేప్పుడు ముందుగా సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఆపాలా? లేదా ఒంట్లో బాగోలేదని సిమ్టమ్ ఇచ్చినప్పుడు వెళ్ళి చెక్ చేశామా? ఏది చేయలేదు కదా. మ్మ్. అయితే నెపము ఎవరి మీద వేయడం? వేస్తున్నాం. ఇదే విధంగా స్పిరిచువల్గా ఉంది. మ్మ్. నాకు దేవుడు చెప్పాడు, మినిస్ట్రీలో ఆయన అడిగే మీరు ప్రసంగం చేసి ఉండాలి, మ్మ్. అడిగే మినిస్ట్రీ చేసి ఉండాలి. ఆయన మీకు చెప్పే మీరు ఒక స్థలము చర్చ్ కడుతున్నారో లేక ఒక సేవ చేస్తున్నారో, చేస్తున్నప్పుడు ఆయన చేయమన్నట్టుగా చేయాలి. మ్మ్. ప్రారంభించి అడగరాదు. ప్రారంభములో ప్రారంభిస్తూ కొంతమంది వేస్తుంటారు చూసారా, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అని పాస్టర్ పేరు వేస్తుంటాడు. పాస్టరే ఉండడు ఊర్లో, ఆయన ఊరికి ఎక్కడికో ఇల్లుంటాడు, కానీ ఆ రోజే వాళ్ళకి పెళ్లి జరిగి తీరాలి. మ్మ్. కానీ పాస్టర్ని అగౌరవపరచలేరు. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ అని వేసి పెళ్లి వేరే ఒకరు చేస్తారు, ఆ పాస్టర్ ఉన్నాడు. ఆ విధంగా ఆయన నామమున అంటారు కానీ ఆ విషయం వాళ్ళకే తెలియదు. వెళ్ళి అప్పు తీసుకుని ఇది చేసి అది చేసి భయంకర సమస్య వచ్చినప్పుడు దేవుని కోసమే పనిచేశాను, ఇన్ని లక్షలు అప్పు అయ్యాయంటే దేవుడు నిన్ను నేను చేయమన్నానా? కొంతమందిని చూస్తే ఇన్ని లక్షలు అన్ని లక్షలని ఇన్వెస్ట్ చేసి కూర్చున్న విశ్వాసులను వారినట్లే ఇది చేసి అది చేసి చివరికి ఏమవుతుందని చూస్తే విశ్వాసులంతా ఒకరిద్దరైతే ఏంటి ఇలాగ అడుగుతున్నారని చెప్పి వెళ్ళిపోతుంటారు. మ్మ్. జనులందరూ వెళ్ళిపోయారు, దేవుడు నాకు అయితే ఇక్కడ ఆయన ఒక హెల్పర్ గానే ఉంచాడు. ఆయనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇంకొక మాట ప్రొవైడర్ ఉంది. ప్రొవైడర్. హీఈస్ ఎ ప్రొవైడర్. హీ నోస్. హీ నోస్ వెరీ వెల్. మీరు తల్లి గర్భమున రూపింపబడక మునుపే మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన నన్ను ఏది చెయ్యొద్దని చెప్పలేదు. నన్ను ఒక మాట అడుగు అంటున్నాడు. నా దగ్గర పర్మిషన్ అడుగు, నా దగ్గర అప్రూవల్ తీసుకో, నా దగ్గర ఒక ఎన్ఓసి తీసుకో అంటున్నాడు. ఒక ఆలోచన మనం అడగడం లేదే. అదే అక్కడ సమస్య. అక్కడ జరిగే విషయం అదే. ఈ రికార్డింగ్లో ఫిలిప్పిని గురించి ఎక్కువ మాట్లాడాం, పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ మాట్లాడాం. ఇంకా నన్ను అడిగితే ప్రాక్టికల్గా ఆయన విషయాలు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఏది కూడా మనకి టైం వృధా కాలేదు. అయితే నేను ముందుగా చెప్పినట్లు అడగండి చెప్తాన్లో ఈ పర్టికులర్ 14th చాప్టర్లో 3 డిసైపుల్స్ అడుగుతున్నారు. ఫిలిప్పిని గురించి చూసాం, థామస్ని గురించి చూసాం. తర్వాత జోడస్ అంటే బిట్రే చేసిన జోడస్ కాదు. జోడస్ అంటే మరో ఇస్కరియోతు కాని జోడస్ ఆయన ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తున్నాడు. ఇది మనం మరో రికార్డింగ్ లో చూద్దాం. అయితే ఈ కార్యక్రమంలో చాలా విషయాలు లెర్న్ చేసాం. ఈ కార్యక్రమం ఎలా వెళుతుందంటే ప్రశ్నలు జవాబు అనేది అడగండి చెప్తాం, దానికి పైగా పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తున్నాడు కొన్ని విషయాలు మాట్లాడమని నేను ఫీల్ చేస్తున్నాను. వన్స్ అగైన్ చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన ప్రశ్నతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.